ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేయటం, రైలు తగలపడడం ఇవన్నీ జరిగిన తర్వాతే ప్రభుత్వం వచ్చింది, ఆయనతో మాట్లాడింది, దీక్ష విరమింపజేసింది. ఆగస్టు 30 లోపల కమిషన్ రిపోర్ట్ వస్తుందని కూడా చెప్పారు. ఎందుకు అర్జెంటుగా 2 నెలల ముందు అరెస్టులు మొదలుపెట్టారు? ఇది చాలా కేసుల్లో, ఇటువంటి అజిటేషన్లో జరిగినప్పుడు వచ్చినటువంటి కేసుల్లో పోలీసుకి పూర్తిగా వదిలేసినట్టయితే వాళ్ళు కరెక్ట్గా ట్యాకిల్ చేయగలరు. ఎప్పుడైతే పోలీస్ మీద రూలింగ్ పార్టీ వాళ్ళ ప్రెజర్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఇలాంటి అనవసరం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కాపులు మానేశాడు ఆయన. ఆవేళ కాళ్ళు గడిగా నీళ్లు చల్లుకుంటాను తల మీద అని చెప్పినటువంటి మనిషి అంటే ముద్రగడ అలా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలే. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ ఆ లెవెల్లో ఇచ్చారు, దాంతో ఆయన కన్విన్స్ అయ్యాడు, కన్విన్స్ అయ్యి ఆ విధంగా మాట్లాడాడు. ఈవేళ జేఏసీ ఎదురుకుండా మాట్లాడితే తప్ప నేను ఒప్పుకొని ఉంటున్నట్టునే అర్థమైంది, వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోలేదన్నమాట. ప్రభుత్వం కనుక నిజంగా దీన్ని సెటిల్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో ఆర్సన్ కేసులు జరిగాయి. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటంటే దీన్ని ఘర్షణలోకే దిగాలి, దీన్ని పెద్ద ఇష్యూ చేయాలి అనేటువంటి ఆలోచనలో, మరి ఎందుకు ఆయన పొలిటికల్గా ఏం బెనిఫిట్ ఉంటుందని ఆలోచించాడో తెలియదు. కానీ నా ఉద్దేశంలో అయితే దీనివల్ల పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి జనాలకి ఏంటి మాకు ఈ కర్మ, రోడ్డు మీకు రావాలంటే లేదు, హాస్పిటల్కి తెచ్చుకు పెట్టుకుందండి. దీనికి సొల్యూషన్ అనేది అసలు ఏం కష్టం కాదు, చాలా సులువుగా సెటిల్ అయ్యేటువంటి మ్యాటరు. ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళని కొట్టడం, కొడుకుని అన్నీ మొత్తం పబ్లిక్ దీంట్లో అన్నింటిలో ఉంది, పబ్లిక్ డొమైన్లో. ఆ కొడుకుని కొడుతూ వెనక నుంచి తోసుకుంటూ వచ్చారు.